హలో మూవీ లవర్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక అందమైన, స్వచ్ఛమైన ప్రేమ కథ. అదే 'చెన్నై లవ్ స్టోరీ'. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఆ ప్రేమలో ఉండే మాధుర్యం, బాధ రెండూ ఒకేలా ఉంటాయి. అలాంటి ఒక ఫీల్ గుడ్ ఎమోషన్‌ని డైరెక్టర్ ఈ సినిమాలో ఎలా అందంగా చూపించారో, ఏ ఏ యాంగిల్స్‌లో ఈ కథను నడిపించారో ఈ రివ్యూలో మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేనిచ్చే ఫైనల్ వర్డిక్ట్ మీరు మిస్ కాకూడదు. వెల్కమ్ టు అవర్ ఛానల్. కథ నేపథ్యం. ముందుగా కథ విషయానికొస్తే మన హీరో తన కెరీర్‌లో ఏదో సాధించాలి. ఒక మంచి పొజిషన్‌లో సెటిల్ అవ్వాలి అనే తపనతో హైదరాబాద్ నుండి చెన్నై నగరానికొస్తాడు. కొత్త నగరం, కొత్త మనుషులు, కొత్త భాష. వీటన్నింటి మధ్య తనని తాను నిరూపించుకోవాలనే తపన అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కొత్త ప్లేస్‌లో, కొత్త వాతావరణంలో సెటిల్ అయ్యే క్రమంలో మన హీరోయిన్ పరిచయం అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ అప్పటికే ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల చాలా డిప్రెషన్‌లో ఉంటుంది. ప్రేమ అంటేనే భయపడే, మళ్ళీ ఎవర్నీ నమ్మలేని మానసిక స్థితిలో ఉన్న ఆ అమ్మాయికి మన హీరో ఎలా దగ్గరయ్యాడు? చిన్న చిన్న సంఘటనల ద్వారా ఓర్పుతో ఆమెలో మళ్ళీ నమ్మకాన్నెలా నింపాడు? వాళ్ళిద్దరి మధ్య ఆ జర్నీ ఎలా మొదలైంది? నటీనటుల పనితీరు, పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ముందుగా హీరో గురించి మాట్లాడుకోవాలి. తన క్యారెక్టర్లో పూర్తిగా ఒదిగిపోయాడు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి స్ట్రగల్స్, ప్రేమ కోసం పడే ఆరాటం, కెరీర్ కోసం పడే తపన ఇవన్నీ చాలా న్యాచురల్‌గా, ఓవర్ యాక్టింగ్ లేకుండా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. ఇక హీరోయిన్ విషయానికొస్తే బ్రేకప్ పెయిన్ అనుభవించే అమ్మాయిగా ఎమోషనల్ సీన్స్‌లో కళ్లతోనే అద్భుతంగా నటించింది. మాటలు లేకుండానే ఆమె ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా ఆ పాత్ర పడే మానసిక సంఘర్షణను చక్కగా చూపించింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ మరియు ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వాళ్ళ కెమిస్ట్రీ న్యాచురల్‌గా అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగా చేసి సినిమాకి మంచి బలాన్నిచ్చారు. కామెడీ సీన్స్‌లో కూడా అతిగా చేయకుండా బ్యాలెన్స్‌గా ఉన్నారు. టెక్నికల్ వాల్యూస్ మరియు మ్యూజిక్. ఇక టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చిన్నదే అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం బావుంది. చెన్నై బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. సినిమాటోగ్రాఫర్ చెన్నైలోని బీచ్లు, లోకల్ స్ట్రీట్స్, రాత్రిపూట విజువల్స్‌ని చాలా కలర్‌ఫుల్‌గా, రియలిస్టిక్‌గా చూపించారు. ప్రతి ఫ్రేమ్‌లో ఆ నగరపు వైబ్‌ని బాగా క్యాప్చర్ చేశారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఎమోషనల్ సీన్‌కి బీజీఎం ప్రాణం పోసింది. పాటలు కూడా కథలో భాగంగా ఇమిడిపోయి సందర్భానుసారంగా వచ్చిపోతాయి తప్ప బలవంతంగా జొప్పించినట్టు అనిపించవు. ప్లస్ మరియు మైనస్ పాయింట్స్. సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే క్యూట్ లవ్ ట్రాక్, ఫీల్ గుడ్ మ్యూజిక్ మరియు ఇంటర్వెల్ బ్లాక్. అలాగే క్లైమాక్స్ యాక్స్ ఎపిసోడ్ ఆడియన్స్కి ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. ఆ ఎమోషనల్ పంచ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తాయి. కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీల్ కలుగుతుంది. కొన్ని సబ్‌ప్లాట్స్ అనవసరంగా అనిపిస్తాయి. ఎడిటింగ్‌లో ఆ చిన్న లాగ్స్‌ని కట్ చేసి స్క్రీన్ ప్లే ఇంకాస్త ఫాస్ట్‌గా ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. ఫైనల్ వర్డిక్ట్. ఓవరాల్‌గా చెప్పాలంటే 'చెన్నై లవ్ స్టోరీ' ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. ట్రూ లవ్, మంచి మ్యూజిక్ మరియు ఎమోషన్స్ ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఒక్కసారి తప్పకుండా చూడదగ్గ మూవీ అని చెప్పగలను. సో, ఇది ఇవాల్టి రివ్యూ. ఈ సినిమా మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.